45వ అధ్యాయము బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు. వారు గురుకులమున ప్రవేశించుట. శ్రీ శుకుడు వచించెను. శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు తనను పరమేశ్వరునిగా భావించుచున్నట్లు గుర్తించెను. వారు అట్లు తలపోసినచో పుత్ర వాత్సల్యానందములకు దూరమగుదురని తలంచి ఆ ప్రభువు వారిపై జనులను మోహములో ముంచినట్టి తన యోగమాయను ప్రసరింపజేసెను. యదువంశశ్రేష్ఠుడైన శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో కూడి తల్లిదండ్రుల చెంతకు చేరెను. పిమ్మట ఆ స్వామి వినమ్రుడై సాదరముగా అమ్మ, నాన్న అని సంబోధించి వారిని సంతోషపరచుచు ఇట్లు నుడివెను. తల్లిదండ్రులారా, మీ పుత్రులమైన మమ్ము మీ యుత్సంగములలో చేర్చుకొని ఆనందించుచు మమకారములను పంచి ఇచ్చుటికై మీరు ఇంతవరకును ఎంతో ఉత్కంఠితులై ఉంటిరి. కానీ మీరు మమ్ము ఎత్తుకొనుచు దించుచు లాలించుచు పాలించుచు సంతోషపడే భాగ్యమునకు నోచుకొనరైతిరి. అట్లే దైవోపహతులమైన కారణముగా మేమును ఒక విధముగా భాగ్యహీనులమే. ఏలయన లోకములోని బాలురు తమ తల్లిదండ్రుల ఎదుట తారాడుచు వారి ఒడులలో చేరి నిండు ప్రేమాదరములతో ఆడుచు పాడుచు హాయిగా పెరిగి పెద్దవారగుచుందురు. ఆ అదృష్టమునకు మేము దూరమైతిమి. ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థములకు సాధనమైన దేహమును ప్రసాదించువారును పోషించువారును తల్లిదండ్రులే. అట్టి మాతాపితరుల రుణమును తీర్చుకున్నట్టుకై మానవునికి యథార్థముగా 100 ఏండ్లైనను చాలవు. శక్తియుండియు తన దేహము ద్వారా ధనాదుల ద్వారా తల్లిదండ్రులను సాదరముగా సేవింపనివాడు ఎంతయు నికృష్టుడు, నీచుడు. అట్టి దుష్టుడు మృతుడైన పిమ్మట యమదూతలు వారి శరీర మాంసమును వాని చేతనే తినిపింతురు. శ్రీహరి. పూజ్యులైన తల్లిదండ్రులను, వృద్ధులను, సాధ్వి అయిన భార్యను, బాల్యావస్థలోనున్న కుమారులను, కుమార్తెలను, ఆరాధ్యుడైన గురువును, సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుని, తనను ఆశ్రయించిన వారిని యథోచితముగా పోషింప సమర్థుడయ్యును. ఆ విధముగా చేయనివాడు ఈ లోకములో బ్రతికియుండియు చచ్చిన వానితో సమానుడే. జననీ జనకులారా, దుష్ప్రవృత్తి గల కంసుని ఆగడముల కారణముగా మేము విజ్ఞుగ్న మనస్కులమై మీకు దూరముగా ఉండవలసి వచ్చుటచే మిమ్ము సేవింపలేకపోయితిమి. అందువలన ఇంతకాలము వ్యర్థముగా గడిచిపోయినది. అమ్మా, నాన్న, దుష్టుడైన కంసుడు మిమ్ములను మిగుల ఇడుముల పాలు చేశాను. అయినను మేము పరతంత్రులమై ఉన్నందున కష్టస్థితిలో ఉన్న మిమ్ము ఆదుకొనలేకపోయితిమి. అందువలన మమ్ము క్షమింపుడు. పరీక్షిణ్ మహారాజా, పుత్రప్రేమ కారణముగా వారు మోహితులై ఆ మమకారములలో మునిగిపోయిరి. వారు ఆనందరాశ్రులచే తమ కుమారులను అభిషేకించిరి. ఆనందాతిరేకములో గద్గద కంఠులైన ఆ దేవకీ వసుదేవులు గొంతు పెగలక ఏమయూ మాట్లాడలేకపోయిరి. కృష్ణ భగవానుడు తల్లిదండ్రులను ఈ విధముగా ఓదార్చిన పిమ్మట మాతామహుడైన ఉగ్రసేనుని యదువంశీయులకు రాజుగా చేసెను. పిమ్మట శ్రీకృష్ణుడు తన మాతామహునితో ఇట్లనెను. ఉగ్రసేన మహారాజా, మేము మీ ప్రజలము. మమ్ము నీవు ఆజ్ఞాపింపుము. యయాతి శాప కారణముగా యదవంశీయులు రాజసింహాసనపై కూర్చుండుటకు, రాజ్య పరిపాలన చేయుటకు అర్హులు కారు. అయినను నేను కోరుచున్నాను కనుక నీవు ఈ సింహాసనమును అధిష్ఠించుటలో దోషము లేదు. నేను భృత్యుడనై నిన్ను సేవించుచుందునుగాన ప్రముఖ దేవతలను వినమ్రులై నీకు కానుకలను సమర్పింతురు. ఇంకా ఇతర రాజుల విషయము చెప్పనేలా? పరీక్షిణ్ మహారాజా, శ్రీకృష్ణుడు శ్రీహరి విశ్వసృష్టికి కారకుడు. కంసుని దురాగతములకు భయపడి నలుదిక్కులకు పారిపోయిన యదు, వృష్ణి, అంధక, మధు, సార్హ, కుకురాది వంశీయులైన తన బంధువులందరినీ ఆ ప్రభువు మొదరకు పిలిపించెను. ఇంతవరకును కాందశీకులై విదేశములలో బిక్కుబిక్కుమనుచు తలదాచుకొనుచున్న వారందరినీ సగౌరవముగా ఆహ్వానించి ఆ స్వామి ఆత్మీయతతో ఓదార్చెను. పిమ్మట వారిని ధనాది సంపదలచే తృప్తిపరచి వారి గృహములలో నివసింపజేసెను. శ్రీకృష్ణ బలరాముల అనుగ్రహముతో వారి మనస్తాపములు తీరిపోయిన మనోరథములనీను ఈడేరెను. ఆ నందకుమారుల బాహుబలఛాయలో వారు సంరక్షితులై ఉండిరి. అందువలన ఆ యదు ప్రముఖ వంశీయులందరూ తమ తమ గృహములలో హాయిగా నుండిరి. శ్రీకృష్ణుని ముఖార విందము చిరునవ్వుల శోభలతో కలకలలాడుచుండును. ఆ స్వామి చూపులలో కనికరము తొనికసలాడుచుండును. అట్టి ఆహ్లాదకరమైన శ్రీకృష్ణుని ముఖ కమలమును అనుదినము దర్శించుచు యదువంశీయులు ఎల్లరూ ఉల్లాసముతో ఉండిరి. ఆ మధురా నగరమునందలి వృద్ధులు సైతము తమ నేత్రముల ద్వారా శ్రీకృష్ణుని వదనమనడి పద్మమునందలి మకరందామృతమును పదే పదే తనివిదీర ఆస్వాదించుచు తత్ప్రభావమున యువకుల వలె జవసత్వములు గలిగి తేజరిల్లుచుండిరి. పరీక్షిణ్ మహారాజా, పిమ్మట కృష్ణ భగవానుడు బలరాముడు నందగోపుని చేరి
ఆయనను కౌగిలించుకుని ఇట్లు నిడివిరి, తండ్రి, నీవును తల్లి యశోదయు మిగుల ప్రేమ వాత్సల్యములతో మమ్ము లాలించి పోషించితిరి. మాతాపితలు తమ సంతానమును ప్రాణముల కంటేనూ మిన్నగా చూచుకొందురు, అందు ఏమాత్రము సందేహము లేదు. కన్న తల్లిదండ్రులను తదితర బంధువులను తమ శిశువులను పోషించుటకును రక్షించుటకును లాలన పాలనలకు వీలు కాని పరిస్థితుల్లో వదిలివేసినప్పుడు వారిని చేరదీసి ప్రేమాదరములతో పెంచి పోషించిన వారే నిజమైన తల్లిదండ్రులు. నాయన, ఇక మీరు వ్రజభూమికి వెళ్ళిరండు. మేము మీ ఎదుట లేనందున మీరు మిక్కిలి బెంగపడుదురను మాట వాస్తవమే. అందువలన మేమును ఇక్కడి బంధుమిత్రులకు ఆత్మీయతతో సుఖ సంతోషములను గూర్చిన పిదప మా రాకకై అనుక్షణము నిరీక్షించుచు తపన పడుచుండేటి మీ అందరినీ చూచుటకై అక్కడికి మేము తప్పక వత్తుము. కృష్ణ భగవానుడు నందునకును తదితర వ్రజవాసులకును ఈ విధముగా ఊరట గూర్చి వస్త్రాభరణములను కంచు పాత్రలను సమర్పించి వారిని సాదరముగా పూజించెను. కుప్యము అనగా బంగారము, వెండి తప్ప కంచు మొదలగు ఇతర లోహములు. శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట నందుడు బలరామకృష్ణులను ఆత్మీయతతో అక్కున చేర్చుకుని వారిని మొదలలో విడిచిపెట్టి వెళ్ళుటకు మనసొప్పక మిగుల బాధతో కంటతడిబెట్టెను. ఎట్టకేలకు వారిని వీడ్కొని తోడి గోపాలులతో కూడి వ్రజభూమికి బయలుదేరెను. పరీక్షిత్ మహారాజా, అనంతరము వసుదేవుడు గర్గ మహర్షి మొదలగు బ్రాహ్మణుల చేత బలరామకృష్ణులకు యథావిధిగా ఉపనయన సంస్కారములను జరిపించెను. అనంతరము వసుదేవుడు గర్గాది విప్రోత్తములను గంధ పుష్పాక్షలతోడను వస్త్రాభరణములతోడను అలంకరించి వారికి దూడలతో కూడిన పాడి ఆవులను రక్షలను సమర్పించెను. ముందుగా ఆ గోవులు పట్టు వస్త్రములతోడను సముచితమైన బంగారు హారములతోనూ అలంకరింపబడినవి. ఇది వరలో కంసుడు వసుదేవుని గోసంపదను అన్యాయముగా లాగికొని ఉండెను. బలరామకృష్ణులు జన్మించినప్పుడు ప్రజ్ఞాశాలి అయిన ధర్మబుద్ధి గల వసుదేవుడు బ్రాహ్మణులకు గోదానములను చేయుటకు సంకల్పించి ఉండెను. ఆ సంకల్పమును అనుసరించి కంసుని మరణముతో తనకు స్వాధీనమైన ఆ గోవులను ఇప్పుడు భూసురోత్తములకు దానము చేసెను. యదువంశమునకు ఆచార్యుడైన పురోహితుడైన గర్గ మహర్షిచే జరిపింపబడిన ఉపనయన సంస్కారముల ద్వారా బలరామకృష్ణులకు ద్విజత్వము ప్రాప్తించెను. ఆ మహాముని నుండి గాయత్రి మంత్రోపదేశమును పొందిన పిమ్మట ఆ సోదరులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింపదొడగిరి. బలరామకృష్ణులు సకల విద్యలకును నిధానములు. వారు జగద్గురువులు, సర్వజ్ఞులు. వారి జ్ఞానము స్వతసిద్ధమైనది, లోకోత్తరమైనది. అయినను వారు లోక మర్యాదను అనుసరించి సామాన్యుల వలె ప్రవర్తించుచు తమ దివ్య లక్షణములను బయటపడనీయకుండిరి. అంతటా వారు గురుకులమునందు విద్యాభ్యాసము చేయుటకై ఇష్టపడిరి. అందువలన ఆ సోదరులు అవంతిపుర అంటే ఉజ్జయిని వాసియు కాశ్యప గోత్రజుడును అగు సాందీపని అను గురువు కడకు చేరిరి. పిదప ఆ రామకృష్ణులు సంప్రదాయ ప్రకారము గురువును ఆశ్రయించిరి. జితేంద్రియులై లోకమునకు ఆదర్శప్రాయముగా ప్రవర్తించుచుండిరి. వారు గురువును దైవ సమానునిగా భక్తి శ్రద్ధలతో సేవించుచు గురువు యొక్క ఆదరాభిమానములకు పాత్రులైరి. అంతటా గురుత్తముడైన ఆ బ్రాహ్మణుడు సాందీపని ఆ సోదరుల యొక్క నిర్మల సేవాభావములకును సముచిత ప్రవర్తనలకును మిగుల ప్రసన్నుడయ్యను. అందువలన అతడు వారికి చతుర్వేదములను, షడంగములను, ఉపనిషత్తులను వాత్సల్యపూర్వకముగా నేర్పెను. ఇంకనూ వారికి ధనుర్వేదము, మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములను, న్యాయవేశేషికాది శాస్త్రములను, సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధీభావము, ఆశ్రయము అను 6 భేదములతో కూడిన రాజనీతి శాస్త్రమును మెలకువలతో కూడా అధ్యయనము చేయించెను. మహారాజా, పురుషులలో శ్రేష్ఠులైన ఆ బలరామకృష్ణులు సకల విద్యలకును ప్రవర్తకులు. అందువలన గురువుగారు ఒక్కసారి చెప్పినంత మాత్రమున ఆ ఇరువురును ఆయా విద్యలను సంపూర్ణముగా గ్రహించుచుండిరి. మహారాజా, ప్రజ్ఞానిధులైన ఆ సోదరులు ఇరువురును పూనిక వహించి 64 దినములలో 64 కళలను పుక్కిటబట్టిరి. పిమ్మట వారు సాందీపనితో, గురువర్య, మేము గురుదక్షిణను సమర్పింతుము, మీ అభీష్టమును తెలుపుడు అని ప్రార్థించిరి. మహారాజా, సాందీపని బలరామకృష్ణుల యొక్క అద్భుత మహిమను, మానవాతీతమైన అసాధారణ బుద్ధి బలమును గాంచి ఆశ్చర్య పొందెను. పెదప ఆ మహాత్ముడు తన భార్యతో సంప్రదించి ఇట్లు తెలిపెను: శిష్యులారా, ప్రభాస తీర్థమున మా కుమారుడు సముద్రమున మునిగి మృతి చెందెను. ఆ బాలుని తీసుకుని వచ్చి మా దంపతులకు అప్పగింపుడు. ఇదియే మాకు గురుదక్షిణ. అపార బల పరాక్రమములు గల ఆ బలరామకృష్ణులు అందులోకి మిగుల సంతసించిరి. అంతటా ఆ మహాత్ములు రథమును అధిరోహించి ప్రభాస తీర్థమునకు చేరి సముద్ర తీరమున క్షణకాలము పాటు అచట కూర్చుండిరి. అప్పుడు సముద్రుడు వారిని దివ్య పురుషులుగా గుర్తించి సముచిత రీతిలో వారిని పూజించెను. పిమ్మట కృష్ణ భగవానుడు అతనితో ఇట్లనెను: సాగరా, నీ ఉత్తుంగ తరంగముల ద్వారా మా గురుపుత్రుని నీలో చేర్చుకుంటివి. వెంటనే ఆ బాలకుని తీసుకొని వచ్చి మాకు అప్పగింపుము.
అప్పుడు సముద్రుడు ఇట్లనెను, దేవాదిదేవ శ్రీకృష్ణ, మీ గురుపుత్రుని నేను అపహరించలేదు. శంకరోపధరుడైన పంచజనుడు అను మహాదైత్యుడు నా జలములలో సంచరించుచున్నాడు. ఆ దుష్టుడే మీ గురు తనయుని అపహరించి ఉండవచ్చును. ఆ మాటలను విన్నంతనే కృష్ణ పరమాత్మ వెంటనే సముద్ర జలములలో ప్రవేశించి ఆ దైత్యుని హతమార్చెను. కానీ అతని ఉదరములో గురుసుతుడు కనబడలేదు. అంతటా ఆ దైత్యుని శరీరము నుండి పుట్టిన శంఖము పాంచజన్యము తీసుకొని రథము వద్దకు వచ్చెను. పిమ్మట ఆ ప్రభువు హలాయుధధారియగు బలరామునితో గూడి యమునకు అత్యంత ప్రీతిపాత్రమైన సంయమనీపురమునకు చేరి శంఖమును పూరించెను. ప్రాణులను శాసించువాడైన యముడు ఆ శంఖము యొక్క మహాధ్వని విన్నంతనే ఆ మహాపురుషులకు ఎదురేగి చక్కని స్వాగత సత్కారములతో భక్తి శ్రద్ధాపూర్వకముగా వారిని సేవించెను. పిమ్మట యమధర్మరాజు సకల ప్రాణుల హృదయములలో అంతర్యామి అయి విరాజిల్లుచుండునట్టి శ్రీకృష్ణుని ఎదుటని వినమ్రుడై నిలిచి ఇట్లు విన్నవించెను. లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ, నేను మీ ఇరువరకును ఎట్టి సేవలనుచ్చవలయునో తెలుపుము. అంతట శ్రీకృష్ణుడు కృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, ఇట్లు నుడివెను. యమధర్మరాజా, మా గురుసుతుడు చేసుకున్న కర్మలను అనుసరించి మీ కింకర్లు అతనిని ఇతడికి తీసుకుని వచ్చిరి. అతనిని మాకు అప్పగింపుము, ఇది నా ఆజ్ఞ. వెంటనే శ్రీకృష్ణుని ఆదేశమును అనుసరించి యముడు ఆ బాలకుని తీసుకుని వచ్చి వారి ఎదుట నిలిపెను. పిదప ఆ యదువంశ శిరోమణులు ఆ బాలకునితో సాందీపని సన్నిధికి చేరి తమ గురువునకు అతన్ని అప్పగించి ఇంకనూ ఏమి కావాలినో తెలుపుడు అని ప్రార్థించిరి. పిమ్మట సాందీపని ఇట్లనెను, నాయనలారా, మీరు చక్కని గురుదక్షిణను సమర్పించి మమ్మ ఆనందింపజేసిరి. మీ వంటి పురుషోత్తములకు గురువునైన నాకు ఇంకా కోరుకొనదగినది ఏమి ఉండును? వీరులారా, మీరు మీ ఇండ్లకు వెళ్ళుడు. మీకు అజరామరమైన కీర్తి లభించును. అది సకల లోకములను పునీతమునర్చును. మీరు గురుదక్షిణ సమర్పించిన రీతి దాని వలన మీకు లభించిన కీర్తి ప్రతిష్ట లోకమునకి ఆదర్శప్రాయములు. మీరు అభ్యసించిన ఈ వేదశాస్త్రములను ఈ లోకమునందును పరలోకమునందును నిత్య నూతములై వర్ధిల్లుగాక. ప్రియమైన పరీక్షిత్తు, ఈ విధముగా బలరామకృష్ణులు గురుననుజ్ఞను పొంది రథమునందు ఆసీనులైరి. పిదపవారు మేఘ గర్జన వలె ధ్వనించుచు వాయువేగమున సాగిపోగల ఆ రథముపై పయనించి తమ మధురా నగమరమునకుడు చేరిరి. వారి శుభాగమనమునకు సంతోషించుచు పురప్రజలు ఎల్లరునూ వారిని చూచి తాము కోల్పోయిన సంపదలను చాలా కాలమునకు మరల పొందినంతగా పరమానందభరితులైరి. జై శ్రీమన్నారాయణ.